దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు మండే 9th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. Proverbs chapter 19 verse 20. నీవు ముందుకు జ్ఞానివి అగుటకై ఆలోచనను విని ఉపదేశము అంగీకరించుము. ప్రియ దేవుని బిడ్లారా, నీవు ముందుకు జ్ఞానివి అగుటకై, చాలా ముఖ్యమైన విషయము. జ్ఞానివి అగుటకై. ఈ రోజుల్లో జ్ఞానము లేకపోతే నశించిపోతాము. దేవుడు మనకు ఒక మార్గమును, జ్ఞాన విషయం ఒక మార్గమును తెరుస్తున్నాడు. నువ్వు జ్ఞానివి అగుటకై ఆలోచన విని. ఎవరి ఆలోచన వినాలి? దేవుని ఆలోచన వినాలి. యు షుడ్ లిసన్ టు దస్ సెత్ ద లార్డ్. అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఒక పని చేటుకు అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఒక సందర్భం అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఒక ఇష్యూ వచ్చినప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అనేకమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎవరి ఆలోచన వినాలి? దేవుని ఆలోచన వినాలి. అప్పుడే ముందుకు నువ్వు జ్ఞానివి అవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి జ్ఞాని అవుటకు దేవుని ఆలోచనను వినాలి. రెండవది, ఆయన ఉపదేశమును అంగీకరించాలి. ఆయన ఏం చెప్తాడో అది చేయాలి. మీ సుబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. దేవునికి స్తోత్రము కలుగును గాక. Let me read this in English. Hear counsel and receive instruction, that thou mayest be wise in thy later days. Listen to advice and accept instructions, and in the end you will be wise. నీ భావి కాలంలో, in your latter days, if you want to be wise, without wisdom you cannot build your life. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరి ఆలోచనతో నీవు నడుస్తున్నావు? నీ స్నేహితుల ఆలోచనలో నడుస్తున్నావా? నీ బంధువుల ఆలోచనలో నడుస్తున్నావా? నీ శరీర ఆలోచనలతో నువ్వు నడుస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచనతో జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్నారు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ సమ్ కౌన్సిల్. హూస్ కౌన్సిల్ ఆర్ యు ఫాలోయింగ్? ఎవరి ఆలోచనను నువ్వు వెంబడిస్తున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దుష్టుని ఆలోచన చొప్పున నడవక. డోంట్ వాక్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద వికెడ్. దేవుని ఆలోచన, దేవునికి స్తోత్రము కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, నిజమైన జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది తెలుసా? నిజమైన జ్ఞానము దేవునిలోనే గుప్తమై ఉన్నది. దేవునిలోనే గుప్తమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాన వివేకములు, సర్వసంపదలు అన్నీ దేవునిలోనే గుప్తమై ఉన్నవి. కనుక ఈ లోకంలో చివరిలో గెలిచేది దేవుని జ్ఞానమే. నోహోవు కాలంలో చివరిలో గెలిచింది నోహోవు వాడే. ఈ దినాల్లో ఈ చివరన నిలబడేది, చివరన నిల్చుండేది, స్థిరముగా ఉండేది దేవుని జ్ఞానము కలిగిన వారే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానమును నీవు పొందుకోటకు ఆయన ఆలోచనను నువ్వు వినాలి. ఆయన ఉపదేశమును నువ్వు अंगीकरिंचाలి. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 19 अध्याय और 20वीं वचन पढ़ रहे हैं. सम्मति को सुन ले और शिक्षा को ग्रहण कर, कि तू अनंत काल में बुद्धिमान ठहरे. अनंत काल में, आपके भविष्य में बुद्धिमान ठहरना है तो परमेश्वर का आपका सुनना, उनका शिक्षा को ग्रहण करना है. उनका सम्मति को जो हमें कह रहे हैं अंदर आत्मा में, उसे हमें सुनना चाहिए. तो आगे बढ़कर आप बुद्धिमान बनेंगे. ये दुनिया भविष्य में किसका है? बुद्धिमान लोगों के लिए है. ఈ ఫ్యూచర్ అంతయు, ఈ లోకమంతయు ఫ్యూచర్లో ఎవరికి దక్కుతుందండి? జ్ఞానము కలిగిన వారికే దక్కుతుంది.
కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నవే. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ బీ ఎస్టాబ్లిష్డ్. నీవు స్థిరపరచబడతావు. ఈ జ్ఞానం ఏమి చేస్తుంది తెలుసా? నేను హెచ్చిస్తుందని వాక్యంలో రాయబడింది. ఈ జ్ఞానం ఏమి చేస్తుంది తెలుసా? దీర్ఘాయుష్ను కలుగజేస్తుంది. ఈ జ్ఞానం ఏమి చేస్తుంది తెలుసా? ధనైశ్వర్యములు నీకు కలుగు చేస్తున్నది, నీకు పేరును కలుగు చేస్తున్నది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తున్నది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ముందుకు జ్ఞాని వగుటకై దేవుని ఆలోచన జాగ్రత్తగా విని దానిని పట్టుకొని దాని ప్రకారం నడవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు. మీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, మీ ఆలోచనను విని మీ సంకల్పమును నాయన తండ్రి మేము చేయుటకు, నెరవేర్చుటకు పూనుకునే వ్యక్తులుగా జ్ఞానవంతులగుటకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాయన తండ్రి, దేవా తండ్రి, వారి యొక్క జీవితంలో జ్ఞానవంతులగుటకే నాయన ప్రభా నీ ఆలోచనతో నడిపించబట్టకు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. యేసు ప్రభు నామంలో వారందరికీ నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో నీవు ఉండండి. జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ట్రై చేస్తున్న వారు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ట్రై చేస్తున్న వారిని నీవు దీవించి ఆశీర్వదించిన ఆయన మంచి జాబ్స్తో వారిని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి జాబ్ను సంపాదించుకొని ఆ జ్ఞానమును వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం ఇచ్చేయండి నాయన. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలు చదువుకుంటున్న, హాస్టల్స్లోని చదువుకుంటున్న, విదేశాలను చదువుకుంటున్న వారందరినీ దీవించిన ఆయన తండ్రి. ప్రభా తండ్రి, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కలిగిన ఆయన తండ్రి ముందుకు సాగుటకు నాయన నీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. సహాయం చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఏక సమయంలో రక్షకుడా నాయన, పుట్టినరోజులు, ఈరోజు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి, దేవా తండ్రి, మీ యొక్క జ్ఞానము కలిగిన వారే, మీ యొక్క బుద్ధిని కలిగిన వారే పరిచయం చేయటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దీవించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.